హలో హాయ్, నేను మీ స్వాతి మేడం. ట్రెండ్ సెట్టింగ్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఎప్పట్లాగే ఈరోజు కూడా నేను మీ ముందుకి ఒక బ్రహ్మాండమైన రెసిపీ, ఇది సంవత్సరం అంతా ఉంటుంది. అది ఏంటో కాదు, కారం. ఓకే, కారం. మన కూరలు ఉంటాయి కదా, సో ఒక్కళ్ళు బయట వాళ్ళ కూరలకి మనకి తేడా ఎక్కడ వస్తుందంటే సాల్ట్లో వస్తుంది. సో సాల్ట్ మనం కొంచెం ఎక్కువ తక్కువ అలా అవ్వడం వల్ల. నెక్స్ట్ రెండో రీజన్ ఏంటంటే కారం. సో కారం అనేది మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, కూరలు కూడా మంచి ఫ్లేవర్తో ఉంటాయి. సో ఆ మంచి ఫ్లేవర్తో ఉండి మంచి టేస్టీగా ఉండే కారం రెసిపీ ఈరోజు. కారం రెసిపీ. సో ఈరోజు మనం చెప్పుకోబోయేది కూర కారం. సో కూర కారం. సో మీ అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఈవిడ ఏదైనా చెప్పాలి అంటే బోర్డు మీద చెప్తున్నారని. సో ఇది వినాలి అనుకునే వాళ్ళు వినండి, లేదు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బటన్ ఉంటుంది కదా, అది అలా ఫార్వర్డ్ చేసుకోండి. సో ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను, కొంచెం డౌట్స్ వస్తాయి కదా బోర్డు మీద ఎందుకు రాస్తున్నారని. సో నేను 25 ఇయర్స్ నుంచి కూడా టీచర్నండి. సో టోటల్ 25 ఇయర్స్ నేను టీచర్గా వర్క్ చేశాను. తర్వాత టీచర్ నుంచి మా పిల్లలు ఏంటంటే 10th క్లాస్ 9th క్లాస్ టీచర్ని అనమాట. సో వాళ్ళు మేడం అని స్టార్ట్ చేశారు. సో అంటే హెచ్ఓడి అలా అనమాట, అందుకని మేడం అని. సో అందుకే నా ఛానల్కి స్వాతి మేడం అని పేరు పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏదైనా చెప్పాలి అనుకుంటే, బాగా చెప్పాలి అనుకుంటే నాకేంటో బోర్డు కావాలనిపిస్తుంది. సో ఇట్స్ అ ప్యాషన్. సో బోర్డు అనేది సాక్షాత్తు నాకు లక్ష్మీదేవితో సమానం. బోర్డు ఉంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వెరీ నైస్లీ అని, కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను అని నేను అనుకుంటున్నాను. సో అందుకే నేను బోర్డు యూజ్ చేస్తున్నాను. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. సో కూర కారానికి నేను 1 kg కారంకి నేను చెప్తాను. సో మీరు ఎక్కువ మెంబర్స్ అనుకోండి, సో దాన్ని డబల్ ట్రిపుల్ ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. సో 1 kgకి ఎంతెంత పడతాయో చెప్తాను. సో మిరపకాయలు, సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మిరపకాయలు 1 kg తీసుకోవాలి. 1 kg. ఐదర్ గుంటూరు మిరపకాయలు అయితే చాలా బాగుంటాయి. అవి ఏంటంటే తెలుసు కదా, గుంటూరు మిరపకాయలు సన్నగా పొడవుగా ఉంటాయి, రెడ్డిష్ షేడ్లో ఉంటాయి. సో అందుకే మన కారం ఏంటంటే చాలా రెడ్గా ఉంటుందన్నమాట. సో మోస్ట్ ప్రిఫరబుల్లీ అంటే ఒక ఫస్ట్ మనకు బాగా రావాలి కారం అంటే గుంటూరు మిరపకాయలు తీసుకోండి. తర్వాత నెల్లూరు లేదా మీ ఏరియాలో ఏ మిరపకాయలు అయితే మీకు వస్తాయో అవి తీసుకోండి, నో ప్రాబ్లం. సో మిరపకాయలు 1 kg. సో దీనికి మనకు కావాల్సింది ఫస్ట్ ధనియాలండి. ధనియాలు 1/2 kg. నెక్స్ట్ ఆవాలు 1/2 kg. నెక్స్ట్ జీలకర్ర 100 grams. అండ్ మెంతులు 50 grams. సో ఇవి ఇందులో వేసుకోవాల్సినవి అనమాట. ఎండుమిరపకాయలు యాజ్ యూజువల్ మనం డాబా మీద ఒక్కరోజు ఎండబెట్టుకోవాలన్నమాట, బేసిన్లో పళ్ళాలో, లేకపోతే మీకు ఏదైనా మంచం ఉన్నా దాని మీద కవర్ వేసేసి ఎండబెట్టుకోవాలి. సో ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ టోటల్ రెసిపీ మిగతాదంతా నేను వంటగదిలో తీసుకెళ్ళి వంటగదిలో చేసి చూపిస్తాను. ఓకే, కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. ఇలాగా 3 kgలు మిరపకాయలు తెచ్చుకొని బాగా ఒక ఎండనివ్వాలి, గలగలలాడాలన్నమాట. ఇగో ఇలా. సో ఇలా ఎండబెట్టేసాను. ఇవి 3 kgs ఆఫ్ మిర్చి, గుంటూరు మిరప. ఓకే, నేను చెప్పాను కదా, కేజీ ధనియాలు, 3/4 kg ఆవాలు,
నెక్స్ట్ ఇది పావు కేజీ మెంతులు, పావు కేజీ పసుపు కొమ్ములు, పావు కేజీ జీలకర్ర. ఓకే, ఇవి మనకి కారానికి కావలసినవి. ఓకే, ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదు, కొంచెంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కలుపుతూ, ఇలా ఉంచేయకూడదు, ఇలాగా పైనుంచి ఇలా వీటిని ఇలా కలుపుతూ మనం దోరగా ధనియాలు వేపుకోవాలి. ఈ కేజీ ధనియాలను కూడా మనం వేపుకోవాలి. ఓకే, సో కళాయి పట్టదు కాబట్టి 2 సార్లు మనం వీటిని వేపుకోవాలి, సగం ఒకసారి సగం ఒకసారి. ఓకే, ధనియాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆవాలు. ఒక్క విషయం అండి, ఇందులో మీరు ఏ ఆయిల్ కూడా వేయకూడదు, జస్ట్ కళాయిని పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆవాలు కూడా చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. అంటే లోపల ఉన్న చెమ్మ కానీ ఏదైనా ఉంటే పూర్తిగా పోవాలన్నమాట. 1-2 ధనియాలు మాడినా, 1-2 ఆవాలు మాడినా మీరేం కంగారు పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, కాకపోతే ఇలా కలుపుతూ ఉంటే మాడవు. ఓకే, ఆయిల్ వేయకూడదండి. ఇవిగోండి ఆవాలు కూడా వేగిపోయాయి, చిటపటమంటున్నాయి. అదిగో సౌండ్. ఎక్కువ హైలో పెడితే అలా ఉంటుంది, నేను మీడియంలో పెట్టాను కదా. అయిపోయి వీటిని కూడా ఇందులో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్రను కూడా వేసేసుకోవాలి. జీలకర్రను కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. జీలకర్ర కూడా వేగిపోయింది. జీలకర్రను కూడా మనం ఈ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, అన్నీ వేపేసిన ఇవి ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వీటిని ఫ్యాన్ కిందకి పట్టుకెళ్ళి ప్లేట్ని బాగా చల్లారబెట్టాలి. ఇవన్నీ ఆర్టికల్స్ బాగా చల్లగా అయిపోవాలన్నమాట. ఓకే, వేడిగా ఉండకూడదు. వేడిగా ఉంటే మిరపకాయల కారం నలుపు అయిపోద్ది అనమాట. సో బాగా వీటిని చల్లారనివ్వాలి. ఇగోండి, ఇవి పావు కేజీ పసుపు కొమ్ములు, మంచివి, ఈ సంవత్సరంవే ఫ్రెష్వి తీసుకోవాలన్నమాట. ఇలాగా పసుపు కొమ్ముల్ని మనం ఒక రోల్లో వేసుకొని ఇవ్వండి ముక్కలు ముక్కలుగా దంచుకోవాలి. చిన్న ముక్కలు, ఇంత వేసి ముక్కలు అవ్వాలన్నమాట. ఇంత చిన్న చిన్న ముక్కలుగా మనం వీటిని మొత్తం పావు కేజీ పసుపు కొమ్మల్ని దంచేసుకోవాలి. ఇప్పుడు ఆ మిరపకాయల్ని ఇలాగా ఒక బస్తాలోకి పెట్టేసి ఇలాగా మూతి చక్కగా కట్టేసుకోవాలి. నెక్స్ట్ మనవి ఇప్పుడు వేపాం కదండి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా పసుపు కొమ్ములు. ఇగో పసుపు కొమ్ములు, ఇవి కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని మనం మిల్లుకి పంపించేయాలి. అప్పుడు కారం రెడీ అవుతుంది. ఓకే, సో మిల్లుకి మా పాప వెళ్తుంది. ఓకే, మనం ఇలా కారాన్ని అంతా ప్లాస్టిక్ కంటైనర్స్లోనే ప్రిజర్వ్ చేసుకోవాలి. మిల్లుకి మామూలుగా మనం స్టీల్ క్యాన్తో పంపించిన, ఇదిగో చూడండి, మళ్ళీ ప్లాస్టిక్ క్యాన్స్లో పెట్టేసాము. ఇప్పుడు వెల్లుల్లిని మనం ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలాగా మనం రోజు వాడుకునే డబ్బా ఉంటుంది కదా, సో ఈ డబ్బాలో మనం తీసుకోవాలి. తీసుకొని మొత్తం వాడం కదా, సో వెల్లుల్లిపాయల్ని దంచేయాలన్నమాట, కొంచెం స్మాష్ చేసేయాలి. చేసేసి ఈ వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మనం 1 మంత్ కోసం తీసుకునే కారంలో మాత్రమే వెల్లుల్లిని ప్లేస్ చేయాలన్నమాట. ఎందుకంటే వెల్లుల్లి తడిగా ఉంటుంది కదా,
కారంలో వేస్తే కారం మొత్తం కూడా పాడైపోతుంది. సో ఇలా మనం వేసుకోవాలి.